అయితే నాగబాబు గారి గురించి మాట్లాడారు ఇందాక. మై గురువు అని మాట్లాడారు మీరు. అది చాలా పెద్ద పదం బేసిక్‌గా. అమ్మ తర్వాత మీరంత స్థానం ఇచ్చి ఆయనకి మా అమ్మ ఒప్పుకుంది, గురువు గారు ఒప్పుకున్నారు కాబట్టి లోపమే. ఎందుకంత అంటే ఆయనతో బాండింగ్ ఏంటి? మెగా బ్రదర్ నాగబాబు గారితోటి మీకు? మనకి ఇప్పుడు నేను నేను నాకు 20 ఇయర్స్ అప్పుడు 21 ఇయర్స్ అప్పుడు ఫాదర్ చనిపోయారు. హ్మ్. సో అమ్మ ఎంతవరకు చెప్తుంది, ఇలా ఉండరా అని చెప్తుంది. బట్ ఎక్కడో మనకి ఒక చిన్న నెగ్లిజెన్స్. హ్మ్. అది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అమ్మ తర్వాత అన్న చెప్తాడు. బట్ వీళ్ళిద్దరికన్నా ఈయన నాకు ఏది చెప్పినా నాకు నచ్చేటట్టు చెప్పేవారు. హ్మ్. నాకు నచ్చని విషయాన్ని కూడా హ్మ్. నాకు నచ్చేటట్టు చెప్పేవారు. నేను అది అడాప్ట్ చేసుకోవాలని చెప్పి నాలో ఎక్కడో ఒక ఇంట్రెస్ట్ పెరిగేటట్టు చెప్పేవారు ఈయన. సో ఈయన సార్ పరిచయం తర్వాత ఈ జర్నీలోనే ఏవైతే నా కెరీర్కి కానీ నా లైఫ్కి కానీ ఉపయోగపడిన హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలియకుండా పక్కకి వెళ్ళిపోయాయి. హ్మ్. హెల్త్ మీద ఫోకస్ పెరిగింది, ఫిట్నెస్ మీద ఫోకస్ పెరిగింది, నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం మీద ఫోకస్ పెరిగింది. భరణితో తక్కువ మాట్లాడే వాళ్ళు కూడా భరణితో ఎక్కువ మాట్లాడడం స్టార్ట్ చేశారు. నాకు ఆ డిఫరెన్స్ కనబడింది. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇంకోటి, ఆయనకి విపరీతమైన బుక్స్ చదివే అలవాటు ఉంది. చాలా విషయాల మీద అవగాహన ఉంది. మన క్యారెక్టర్ని, మన లైఫ్ ఎప్పుడు కూడా చాలామంది వీడు కారణాలు చెప్తారు కాదు. మన హెల్త్ కానీ, మన కెరీర్ కానీ, మన లైఫ్ కానీ, మనం తీసుకునే డెసిషన్స్, మన అలవాట్లు వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే నీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ బాగుంటుందో నీ గోల్స్కి చాలా దగ్గర అవుతావు. నువ్వు చాలా ఫోకస్గా వర్క్ చేస్తావు ఏదైనా సరే. కెరీర్ మీద కానీ, నీ ఫ్యామిలీ మీద కానీ. నువ్వు ఫిజికల్గా, మెంటల్గా హెల్తీగా ఉంటే అది ఏమంటారు దాన్ని, ఆ ఇన్ఫ్లుయెన్స్ నీ ఫ్యామిలీ మీద కూడా పడుతుంది. వాళ్ళు కూడా హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తారు. ఇలా చెప్పుకుంటే సార్ నా ఒక్కడికే కాదు, చుట్టూ ఒక 4-5 ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవ్రీడే షూట్ లేకపోతే జిమ్, వర్కౌట్స్, మంచి డైట్ ఇవన్నీ ఒక మంచి గుడ్ హ్యాబిట్స్ అయితే అందరూ నేర్చుకున్నాం. గుడ్ థాట్స్ అండి, గుడ్ డిస్కషన్స్, గుడ్ డిబేట్స్ ఆయనతో ఉన్నప్పుడు. చాలా చాలా విషయాల్లో ఆయన చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం ఆయన దగ్గర. ఫస్ట్ టైం హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన రివ్యూ ఏంటి మీ ఆటపై? బన్నీ ఇట్స్ ఫైన్. నువ్వు వెళ్ళావు, నువ్వు బయట ఎలా ఉంటావో, అమ్మాయిలతో ఎలా ఉంటావు, అమ్మాయిలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తావు, లోపల కూడా హౌస్లో అదే చేసావు నువ్వు. ఆడియన్స్కి వద్దనుకున్నారేమో, సరే ఓకే గుడ్. మళ్ళీ కాల్ వచ్చింది, సార్ మళ్ళీ కాల్ వచ్చిందా, సో వెళ్ళు. ఏవైతే నీకు అవరోధాలు అనిపించుకున్నాయో వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకో. ఇప్పుడు నీ గేమ్ ఏంటంటే నీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అంటే ఇలాగే ఉండని చెప్పను నేను, ఇలాగే ఉండని చెప్పను. ఏది నిన్ను నువ్వు మార్చుకుంటే నీ గేమ్ ఉపయోగపడుతుందో అది మార్చుకో, అదొకటే చెప్పారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత నా గేమ్ మార్చుకున్నాను. ఇప్పుడు వెళ్ళిన రెండో రోజు అంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత ఒక మనిషి అంటే ఆలోచన విధానం ఎలా ఉంటుంది, రిబ్కి అంత దెబ్బ తగిలిన తర్వాత మెంటల్గా కానీ ఫిజికల్ కానీ కొంచెం డౌన్ అవుతాం. కానీ సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి వదలకూడదని చెప్పి స్ట్రాంగ్గా నిలబడి ఉంటాం. కానీ ఆ టైంలోనే తను పాపం దివ్య బాగా స్ట్రాంగ్గా నిలబడి నాకు సపోర్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మెడిసిన్స్ ఇస్తూ ఇది హీల్ అవడానికి ఆల్మోస్ట్ 3 వీక్స్ పట్టింది. బట్ దీంట్లో దివ్య మీద, తనుజ మీద, సుమన్ మీద ఎఫెక్షన్స్ ఉన్నాయి. బట్ సుమన్ నామినేట్ చేయడానికి నాకు ఎక్కడ పాయింట్స్ దొరికేవి కాదు. బట్ వీళ్ళిద్దరిని నామినేట్ చేయడానికి పాయింట్స్ దొరికేవి. ఎక్కడో దగ్గర తప్పు మాట్లాడడం లేదంటే తప్పు చేయడం, నాకు నచ్చింది బిహేవ్ చేయడం ఏదో చేసేవారు, పాయింట్స్ దొరికాయి. బట్ సుమన్ దగ్గర పాయింట్స్ దొరకలేదు. వాళ్ళు నామినేట్ చేశాను. నా గేమ్ ఎంటర్టైన్మెంట్ అంటే నాలో ఉన్న కామెడీ హ్యూమర్ తెలియకుండానే బయటకు వచ్చింది. అది 2-3 సార్లు నాకు సార్ కూడా భరణి, ఈవెన్ సుమన్, ఇమాన్యుల్ ఉన్నా సరే నువ్వు కూడా కామెడీ చేయడం స్టార్ట్ చేసావు, అది మాకు కొత్తగా ఉంది, బాగుంది భరణి, వీఆర్ ఎంజాయింగ్ అని చెప్పన్నారు. బట్ లక్కీలీ 14th వీక్ వరకు వచ్చాను. బట్ 14th వీక్ ఎలిమినేట్ అవుతానని చెప్పి నేనైతే అనుకోలేదండి. నేను టాప్ 5లో ఉంటానని నాకు చాలా కాన్ఫిడెన్స్